మీరన్నట్లుగా మనిషి జీవన శైలి మారిపోయింది. పరిగెత్తుతూ ఉన్నాడు. సో, వాకింగ్ చేయాలని మర్చిపోయాడు. జిమ్‌కెళ్తున్నాడు. మంచి ఆహారం తినాలని మర్చిపోయారు. ప్రోటీన్ తింటున్నారు. సో, జిమ్‌లోనే కుప్పకూలి చనిపోతూ ఉన్న అవును. పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. అవును. అవి కృత్రిమైనయి. సహజమైనటువంటి శారీరక శ్రమ అవసరం గానీ, ఒక గంటలో ఇంటెన్సివ్ జిమ్ చేసేస్తే నాకు హ్మ్. శరీరం బాగోద్దనుకోవడం చాలా భ్రమ. హ్మ్. జిమ్ మనది గాదు. హ్మ్. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి జాడ్యం. హ్మ్. సహజంగానే మనిషి అనేక పనులు ఒకప్పుడు చేసుకునే అవకాశం ఉండింది. హ్మ్. ఇవాళ అవకాశాన్ని టెక్నాలజీతో పక్కకి నెట్టేసాం. హ్మ్. సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ట్యాప్ తిప్పితే నీళ్ళొస్తాయి. ఒకప్పుడు బావిలో నీళ్లు చేదేవాళ్ళం. అవును. ఎక్సర్సైజే కదా! ఏదైనా ఇంట్లో వస్తువులు తయారు చేసుకోవడానికి ఒక పిండి గావాలి. మనకు మిక్సీ వచ్చేసింది. హ్మ్. ఆ రోజుల్లో తిరగలు పెట్టి ఆడవాళ్ళు చేసేవాళ్ళు. హ్మ్. కింద కూర్చొని భోంచేసేవాళ్ళం. హ్మ్. టేబుల్ వచ్చింది. హ్మ్. కింద కూర్చోవడం, లేయడం అని వచ్చిన తర్వాత హ్మ్. ఆ రోజుల్లో స్త్రీలు చాలా నేవళంగానే, హాయిగానే ఉన్నారు. వంగే పనే లేదు కాబట్టి అందరూ బొజ్జలు పెంచుకొని హ్మ్. ఆడవాళ్ళు డి షేప్ అయిపోయారు. హ్మ్. మగవాళ్ళు జిమ్‌కెళ్ళేదో అవస్థ పడుతున్నారు. హ్మ్. ఇవన్నీ సహజంగా చేసే పనులు చేయటం లేదు మనం. యెస్. టెలిఫోను హ్మ్. ఒకప్పుడు మన ఇంట్లో ఒక ఫోన్ ఉండేది. హ్మ్. ఫోన్ మోగితే పరిగెత్తుకుంటూ వెళ్లి తీసుకునేవాడు. మాట్లాడి పెట్టి మళ్ళీ వచ్చేవాడు. మళ్ళీ ఫోన్ వస్తే మళ్ళీ హ్మ్. పోయేవాడు. ఇప్పుడు జోబులోనే ఫోను. హ్మ్. ఎక్కడ పోవాల్సిన పని లేదు. ఎక్కడ కూర్చున్నావో హ్మ్. పడుకొని నిద్రపోతా కూడా ఫోన్‌లో మాట్లాడుకోవచ్చు. హ్మ్. కూర్చుంటే ఒక కుర్చీ ఉండేది. ఏమైనా అవసరం ఉంటే ఎక్కడికి పోయి మళ్ళీ వచ్చేవాళ్ళం. ఇప్పుడు దానికి వీల్స్ ఉన్నాయి. హ్మ్. ఆ రూమ్‌లోనే ఈ పక్క నుంచి ఆ పక్కకి, ఆ పక్క నుంచి ఈ పక్కకి తిరుగుతున్నాను. మెట్లెక్కేవాడిని. హ్మ్. లిఫ్ట్ ఉంది. హ్మ్. కూరగాయలకి పోవడానికుంటే నడిచిపోయేవాళ్ళం ఒకప్పుడు సరదాగా. హ్మ్. కారేసుకొని పోతాం. ఇన్ని రకాల మనం శరీరానికి శ్రమను మరిపింపజేసి హ్మ్. ఇంటెన్సివ్‌గా ఒక 1 అవర్ నేను జిమ్‌లో చేశానంటే హ్మ్. శరీర ధర్మం ఒప్పుకోదు కదా! అది చూస్తుంది ఏదో ఒక రోజు టొప్పక్కన పేలిపోతుంది. అవును. అలాంటి చావులే ఇప్పుడు చూస్తున్నాం. అవును. చాలామంది జిమ్‌లో హ్మ్. చచ్చిపోవడం కారణం ఏంటంటే హై ప్రోటీన్ ఫుడ్ హ్మ్. అండ్ మితిమీరిన ఎక్సర్సైజ్. వాళ్ళేమిటి ఆరోగ్యం కోసం చేయట్లేదమ్మా. హ్మ్. వాళ్ళు బాడీ షేప్ కోసం చేస్తున్నారు. మా సిక్స్ 5 ప్యాకా? మడతలు, 6 ప్యాకు, హ్మ్. 7 ప్యాకు. హ్మ్. అంటే సినిమా మనల్ని తప్పుదారి పట్టించి మన హీరోలు హ్మ్. గడ్డాలు పెంచితే మనం గడ్డాలు పెంచుతాం. హ్మ్. వాళ్ళు 6 ప్యాక్ పెట్టుకుని మనం 7 ప్యాక్ పెడతాం. ఇది ఈ రకమైనటువంటి బ్లైండ్ ఫాలోయింగ్ వచ్చి హ్మ్. మిస్‌డైరెక్షన్. జాతిని హ్మ్. వాళ్ళ దశ, దిశ మార్చేశారు.